audio jungle. అసలు మీరు ప్రశ్న అడుగుతుంటేనే నాకు రోమాలు నెక్కి పొడుచుకుంటున్నాయి. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను చెన్నైలో ఉంటాను, తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను, కర్ణాటక వెళ్తాను, కేరళ వెళ్తాను. ప్రతి ఒక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ సౌత్ ఇండియా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేశారు. ఆఖరి సభను కూడా అందరూ చూశారు. నన్ను ప్రతి హీరో తమిళనాడులో అడిగారు, ఎక్సెప్ట్ హియర్, ఇక్కడ తప్ప. మిగతా సౌత్ ఇండియాలో రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ అంతా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసింది. నేను ఒకటే చెప్పాను, ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు ద రాక్ అండి అని చెప్పాను. మాకు కూడా అర్థమైపోతుందండి. అసలు అంత చిన్న పిల్లవాడు అంత ఇది కాళ్ళు వాసినా కూడా ఎట్లా నడుస్తున్నాడండి అని చెప్పి అడిగిన వాళ్ళే తప్ప హీరోలు కానీ టెక్నీషియన్స్ కానీ మిగతా రాష్ట్రాల్లో ఏంటి, సౌత్ ఇండియా మొత్తం అండి, ఒక తెలుగు రాష్ట్రం ఏంటి, అందరూ ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ద 2019 రిజల్ట్. ఆల్రెడీ నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను చెప్పాలంటే కనుక ఎలక్షన్ అయిపోయింది, ఓకేనా. ఇది జస్ట్ ఫర్ ద మెకానిజం కోసం చేయాలి. అందుకని నేను ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో లేను. ఒక రచయితగా, ఒక ఇంటలెక్చువల్గా, ఒక చదువుకున్నవాడిగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో రేపు గవర్నమెంట్ మారబోతుంది. ఆంధ్ర రాష్ట్రానికి సువర్ణాధ్యాయం స్టార్ట్ కాబోతుంది విడిపోయిన తర్వాత. ఇంతవరకు మాత్రం నేను చెప్పగలను. నిన్న కంప్లైంట్ మాత్రం కరెక్ట్గానే లాంచ్ చేశారని చెప్పి నాకు అనిపించిందండి. ఎందుకంటే ఏపీలో చేయకుండా ఇక్కడ చేయటం అనేదే ద ఫస్ట్ స్టెప్. మంచి అడ్వైస్తో పాటించారనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో చేస్తే అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. మా అందరికీ తెలిసిన సబ్జెక్టు. నేను కాక మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రియాక్షన్ చూస్తేనే మనకు తెలుసు. అసలు నాకు తెలిసేది ఏంటండి, మీడియా వాళ్ళకి తెలిసేది ఏంటండి. నా కొడుకున్నాడు, మా 10th క్లాస్ చదువుతుంటాడు ఊళ్ళో. వాడినాడు, ఏం డాడీ డీజీపీ గారు అప్పుడే చెప్పేశారు ఏం డాడీ అని అడిగారు. అప్పుడే చెప్పడం కాదు నాన్న, వాళ్ళకి ముందే తెలుసు అయ్యా, వాళ్ళకి ముందే తెలుసు. అందుకని వెంటనే చెప్తారు, బాంబు పెడతారు, ఇటు వస్తారు, పేలుద్దా పేలుదా, చూశారు, బాగా పేలింది అన్నారు, అంతే, చప్పట్లు కొట్టారు. నాన్న నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు అని చెప్పని నా రెండో కొడుకు అయినటువంటి బద్రీనాథ్కి, వాడికి తెలియదు కదండి 10th క్లాస్ చదువుతున్నాడు కదా, వాడికి నచ్చ చెప్పాను. ఏంటి, కొంచెం అవన్నీ కామెడీగా ఉంటాయి, అందుకని అక్కడ చేయకుండా ఇక్కడ చేయటం అనేది 1000% కరెక్టు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ డీప్గా ఎనలైజ్ చేసి, హోమ్ మినిస్టర్ గారు కూడా, మొహమ్మద్ అలీ గారు కూడా చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అతి త్వరలో దట్ బ్లడీ ఫూల్స్ని, ఆ గజ్జి కుక్కల్ని, ఆ మురికి కుక్కల్ని పట్టుకొని లోపలైతే మాత్రం ఖచ్చితంగా జరగాలి, జరుగుద్ది అని నేను నమ్ముతున్నాను. చాలామంది మహిళలు కూడా ఇది కంటిన్యూ జరుగుతున్నాయి. ఒక మరో కానీ లేదంటే లేడీకి సంబంధించిన సమస్యలు ఎమ్మెల్యే సైతం వాళ్ళ మీద దాడులు చేసి కొట్టిన సందర్భాలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం అక్కడ విచారణ చెప్పకుండా ప్రశ్నించిన వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం కానీ తిట్టడం కానీ స్వయం చంద్రబాబు నాయుడు ఇటువంటి పరిస్థితి. సార్, స్పెషల్ స్టేటస్ గురించి మేము పోట్లాడినప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ ఆయన ఎవరు, సుజనా చౌదరి గారు ఢిల్లీ నుంచి మాట్లాడినప్పుడు పందులతో ఆడుకోమన్నప్పుడు నేను కూడా ఇక్కడే ప్రెస్ మీట్ చేశాను నేను. మళ్ళీ వాళ్ళు వచ్చి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడినప్పుడు లోపలేమంటారు, ఇమీడియట్గా వచ్చి వాళ్ళకే గొడవలు అయిపోయి మళ్ళీ వచ్చి పోట్లాడతారు. ఇదంతా ఎట్లా ఉంటుందంటేనండి, అసలు దేర్ ఈజ్ నో ఎథికల్ వాల్యూస్, దేర్ ఈజ్ నో అక్కడ. అసలు నాకు తెలిసిన నాలెడ్జ్లో నాకు ఒక 10,000 మంది నుంచి 50,000 మంది వరకు పరిచయస్తులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఒక్కళ్ళు నా ఫ్రెండ్స్, నా మిత్రులు, ఇంటలెక్చువల్స్, రైటర్స్, బిజినెస్ పీపుల్, వైశ్యాస్, బ్రాహ్మిన్స్ అసోసియేషన్, అసలు మొత్తం A to Z అనమాట. మా ఊర్లో, మా తెనాల్లో, మా వెనకాల చెప్పులు గుట్టే మా నాన్నగారి ఫ్రెండ్ అయినటువంటి చెప్పులు గుట్టే సుబ్బయ్య దగ్గర నుంచి అందరూ A to Z ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రభుత్వం లేదండి, ఇక్కడ ప్రభుత్వం నడవట్లేదు, వన్ మ్యాన్ షో జరుగుతుంది అని చెప్తున్నారు. వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అయ్యి దాన్ని ఓటుగా కన్వర్ట్ చేస్తారు అనేది మళ్ళీ మొట్టమొదటికి వస్తే 2019 చెప్పుద్ది సమాధానం. ఇంకా థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.